హాయ్ ఆల్, ఈరోజు మేము సైక్లింగ్ డేకి వెళ్తున్నాము. సో ఇక్కడ 25 degrees ఉంది అండ్ సండే, లాస్ట్ సండే వెళ్ళాము. చూస్తున్నారు కదా వ్యూ ఎంత బాగుందో. అంటే మేము ఈ రివర్ ఫ్లో అవుతూ ఉంటుంది, దాని పక్కకే రోడ్డు ఉంటుంది, మధ్య మధ్యలో మంచి లొకేషన్స్ ఉన్నాయి. చూస్తున్నారు కదా ఎంత బాగుందో. ఇక్కడ చాలా వరకు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతే వచ్చి ఇంక అందరూ క్యాంపింగ్ లాగా టెంట్స్ ఏం వేసుకోరు, కానీ చక్కగా మ్యాట్స్ వేసుకొని కూర్చుంటారు పిల్లలు ఆ వాటర్లో ఆడుతూ. చాలా బాగుంది ఈ ప్లేస్. ఇంకా మేము సమ్మర్కి మంచి ప్లేస్ దొరికిందని అనుకుంటున్నాము. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. నార్మల్గా జర్మన్స్ బాగా సైక్లింగ్ చేస్తారు. అసలు వాళ్ళ సైకిల్స్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉంటాయి, ఎలక్ట్రిక్ అలాంటివి. నేను ముందు వీడియోలో చెప్పా కదా, ఇక్కడ సైకిల్స్కి చాలా డిమాండ్ ఉంది. కొంచెం ఎండ వస్తే ఇంకా సైక్లింగ్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. ముందు రోజే మేము ప్లాన్ చేసుకున్నాము, రేపు క్లైమేట్ బాగుంది అనుకొని ఇంకా ఫుడ్ అన్నీ కూడా పొద్దున్నే ప్రిపేర్ చేసి 11 అలా అవుతుంది టైం, స్టార్ట్ అయ్యాము. ఎంత హ్యాపీగా ఉందో, అంటే ప్రశాంతంగా ఉంది. కొంతసేపు ఇక్కడ కూర్చుందామని కూడా అనుకున్నాం, కానీ స్టార్ట్ అయ్యి 5 minutesకే ఈ వ్యూ వచ్చింది. సో ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. రివర్ సైడ్ సైక్లింగ్ అనే ఫిక్స్ అయ్యాము. అయితే మధ్య మధ్యలో ఇలా చూస్తున్నారు కదా అడవిలాగా, దాంట్లో కూడా సైక్లింగ్ చేసాము. ఇక్కడ చాలా బాగా సైక్లింగ్ ట్రాక్స్ ఉంటాయి. మెయిన్ రోడ్ అయినా కూడా సైక్లింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్ అండ్ రోడ్స్, కార్లు వెళ్ళడానికి రోడ్డు ఉంటుంది. ప్రతి ఏరియాలో కూడా సైక్లింగ్ ట్రాక్ ఇంత నీట్గా ఉంటుంది. కొన్ని ప్లేసుల్లోనే మట్టి రాళ్ళ రోడ్డు ఉంటుంది. ఎంత బాగుందో అసలు ఈ చెట్ల మధ్యలో. అంటే చాలా వేడి ఉంది కదా, కొంతసేపు ఇలా చెట్ల మధ్యలో సైడ్కి రివర్ చూసుకుంటూ సైక్లింగ్ చేస్తే చాలా హ్యాపీగా అనిపించింది. ఎన్ని కిలోమీటర్స్ వెళ్ళినా కూడా ఆ రివర్ సైడ్ అలాగా మీకు ఒక ట్రాక్ ఉంటుంది అండ్ రోడ్ కూడా ఉంటుంది కంపల్సరీగా. నేనైతే కొంచెం మెల్లిగా తొక్కుతూ వస్తున్నాను, అంత ఫాస్ట్గా. అంటే స్లోప్ కదా, నాకు కొంచెం ఇంకా భయం ఉంది ఎంత సైక్లింగ్ చేసినా కూడా. చూస్తున్నారు కదా ఈ వే కొంచెం రివర్కి సైడ్కి ఉంది, అంటే కొంచెం మట్టి రోడ్డు ఉంది. పక్క నుంచి వెళ్తే సైక్లింగ్ రోడ్డు ఉంది, కానీ మేము ఈ రోడ్ చూస్ చేసుకున్నాము. కొంచెం అడవిలోకి వెళ్ళే ఫీలింగ్ వస్తుంది అని. చాలా మంచి ఎక్స్పీరియన్స్ అసలు. ఇండియాలో ఏదో కొంతసేపు సైకిల్ తొక్కే వాళ్ళం, కానీ ఇక్కడైతే గంటలు గంటలు. అంటే వెళ్ళడం ఈజీయే, తిరిగి వచ్చేటప్పుడు మాత్రం నాకు చాలా ఇబ్బంది అనిపించింది, తొక్కలేకపోయాను అసలు. వెళ్ళేటప్పుడు ఫుల్ ఎగ్జైట్మెంట్, ఫుడ్ అన్నీ తినేసి రిలాక్స్ అయ్యి రిటర్న్ రావాలంటే కొంచెం కష్టంగా అనిపించింది. నేనైతే బస్సు ఎక్కుదామంటే సైకిల్ వదలలేను, సో మెల్లిగా తొక్కుకుంటూ వచ్చేసాను రిటర్న్ అయితే. ఇక్కడ ఏంటంటే ఎప్పుడు కూడా రోడ్ సైడ్ వేస్కి మంచిగా గుర్రాలు, మేకలు, ఆవులు అవి పెంచుతారు. మనం వాటితో కొంచెంసేపు ఆడుకోవచ్చు కూడా. కొంచెం రోడ్కి ఉంటే చూసి కొంచెంసేపు రిలాక్స్ అవ్వచ్చు, ఎవరు ఏమీ అనరు. ఫైనల్లీ మేము ఇంకా వచ్చేసాం దగ్గరికి. అంటే ఒక ప్లేస్ ఇంకా ఎండ్ చేసాము. ఫస్ట్ మా హస్బెండ్ వెళ్ళారు, తర్వాత నేను ఇంకా షూ సైకిల్ మీద పెట్టి దాటాము. నిజం చెప్పాలంటే ఇంకో దారి ఉంది తడవకుండా వచ్చేది, కావాలని నన్ను నీళ్ళల్లో నడిపించారు. కానీ అబ్బా ఎంత రాళ్ళ మీద అస్సలు నడవలేము, చాలా ఇబ్బంది అనిపించింది, పెయిన్. ప్లేస్ అయితే చాలా బాగుంది, కొంచెం వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది ఇక్కడ. చిన్న పిక్నిక్ వచ్చినట్టే అన్ని సామాన్లు తెచ్చుకున్నాము, ఫుడ్ అన్నీ. ఇంకా కూర్చుని ఇంకా ఫుడ్ ఎంజాయ్ చేసాము. నేను వెజిటేబుల్ పన్నీర్ కర్రీ లాగా చేశాను కొంచెం రైస్తోని. ఇంకా వ్యూ చూసుకుంటూ చక్కగా తినేసాము. 50% ఎప్పుడు కూడా కుక్ చేసే తీసుకెళ్తాను, ఎందుకంటే సాధారణంగా ఏం దొరకవు. అంటే మెక్డానల్డ్స్, సబ్వే అవి తప్ప ఇంకేమీ ఉండవు. పాస్తా, పిజ్జాలు తప్ప. 1 pot రైస్ లాగా, బిర్యానీ రైస్ లాగా, బగార్ అన్నం కానీ, లేకపోతే ఇలా వెజిటేబుల్ చికెన్ బిర్యానీ అలా చేసుకొని ఇంకెవరి బాక్సాలకి ప్యాక్ చేసేస్తాను. ఇంకొంచెం స్నాక్స్ అని అలాంటివి తెచ్చుకుంటాము దారిలో తినడానికి. ఇంకా కూర్చొని తినేసి మంచి టైం స్పెండ్ చేసి వెళ్తాము.
దారిలో షాప్ కనిపించింది. సో మంచిగా వెళ్ళి ఒక ఐస్ క్రీమ్ తీసుకున్నాం, ఎండ బాగుందని. దీన్ని స్పెగటీ ఐస్ అంటారు, కొంచెం జర్మనీలో ఫేమస్. స్ట్రాబెర్రీ ఫ్లేవర్లో ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎండ వస్తే మాత్రం ఐస్ క్రీమ్ తినాల్సిందే. ఈరోజు కొంచెం రివర్ సైడ్లో కూర్చుని తింటున్నాము, చాలా బాగుంది. ఫుల్గా తినేసి ఇంకా కొంచెం పడుకున్నాము. చూస్తున్నారుగా పైన మూన్ కూడా కనిపిస్తుంది డే లైట్లో. అయితే చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంది. ఈ ప్లేసే కాదు, ప్రతి ప్లేస్ కూడా బాగుంటుంది. అంటే కొంచెం సన్నీ డే వస్తే అందరూ బయటికి వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతారు ఇక్కడ, ఎందుకంటే ఎప్పుడు కూడా చల్లగానే ఉంటుంది కాబట్టి. నాకు ఒక 1 hour అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయ్యాము. చాలామంది వచ్చారు ఇక్కడికి పిల్లలతోని, చక్కగా వాటర్లో ఆడుకుంటున్నారు పిల్లలు. వాళ్ళని మళ్ళీ దాటి వెళ్ళలేక మేము మళ్ళీ వాటర్లో నుంచే దాటేస్తున్నాము. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్, సీ యూ సూన్. జర్మనీ ముచ్చట్లు.